పర్ఫెక్ట్ కొలతలతో స్వీట్ షాప్ స్టైల్లో కాజు బర్ఫీ ఎలా చేయాలో చూద్దాము. బయటి కంటే ఎక్కువ టేస్టీగా, ఎక్కువ హెల్తీగా ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక పావు కేజీ జీడిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు కప్పు కొలతలతో చెప్తున్నాను. ఒక కప్పున్నర జీడిపప్పు తీసుకోవాలి. దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ కాజు బాగా మెత్తగా నాని పేస్ట్ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 2 గంటల తర్వాత దీన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, మనకి చాలా స్మూత్ పేస్ట్లా వస్తుంది ఇది. ఇప్పుడు దీన్ని మనము పాన్లో షిఫ్ట్ చేసుకుందాము. దీనికి నాన్ స్టిక్ పాన్ అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టీల్ పాన్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే చేసుకునేటప్పుడు చూసుకుని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఇంచుమించుగా 30 నిమిషాలు టైం పడుతుంది ఇది అవ్వడానికి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఉండాలి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. నేను ఇక్కడ కప్పున్నర జీడిపప్పుకి కప్పు పంచదార వేశాను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంట్లో పిల్లలకి చేస్తాను కాబట్టి పంచదార అంత మంచిది కాదు కాబట్టి నేను హెల్త్ కోసం ఒక అరకప్పు పంచదార తగ్గించి వేశాను. మనం ఎలా చేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. దీన్ని అలా తిప్పుకుంటూనే ఉండాలి. దానికి అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే కలర్ కూడా కొంచెం థిక్ కలర్ వస్తుంది కాబట్టి తిప్పుకుంటూనే ఉండాలి. మనం ఇంట్లో చేసుకునే ఈ కాజు బర్ఫీ జీడిపప్పు కూడా మనము మంచిది వేసుకుంటాం కాబట్టి పిల్లలకి హెల్తీగా ఉంటుంది. బయట షాపుల్లో కొన్నదైతే ఎటువంటిది వేస్తారో తెలీదు, నిల్వ ఉండడానికి ఏ కెమికల్స్ వాడతారో తెలీదు. మనమైతే ఇంట్లో పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టుకోవచ్చు. ఇలా మనకి కలుపుతూ ఉండాలి. ఇది మనకి అయిపోయిందనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి మనం ఇలా తిప్పుకుంటూ ఉండేటప్పుడు ఇది రెడీ అయిపోయిన తర్వాత పాన్ని వదిలేస్తుంది. మీకు అది చూపిస్తాను నేను. అదే స్టీల్ పాన్ కానీ లేదా వేరే పాన్లో చేసుకునే వాళ్ళు కొద్దిగా తీసుకొని ఉండ చేసి చూడండి. ఉండ వస్తుంది మనకు అనుకున్నప్పుడు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ పాన్లో చేసే వాళ్ళకి అది కొంచెం ఈజీ అవుతుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చాలా స్మూత్ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ మనం ఒక అరగంటలో దీన్ని రెడీ చేసి పెట్టవచ్చు. ఇక్కడ చూడండి, పాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కిందకి దింపేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా మెదుపుకోవాలి. మనకు అప్పుడు స్మూత్గా వస్తుంది. ఇది కొంచెం గోరువెచ్చగానే ఉంటుందండి, చేయి కాలుతుంది. ఇది చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, వేడి తగులుతుంది కొంచెం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక పీట మీద బటర్ పేపర్ వేసి కానీ దీన్ని పెట్టి మనకి ఎలా కావాలంటే అలా, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దీన్ని అట్లా కర్ర ఉంటుంది కదా దాన్ని పెట్టి చేసుకోవచ్చు. మీకు కావాలంటే ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత నేను వీడియో కాబట్టి సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నానండి. ఇంట్లో అయితే నేను వద్దనే చెప్తాను పిల్లలకి. నేను వీడియో పర్పస్ గురించి ఇక్కడ సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నాను. మనకి చూడడానికి లుక్ బాగుండాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఇంట్లో హెల్తీగా చేసుకునే కాజు బర్ఫీ రెడీ అయిపోతుంది. ఈ రాఖీ పౌర్ణమికి పిల్లలకి స్పెషల్గా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం